గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయతు సంస్కృతం జయతు భారతం. అద్య సెప్టెంబర్ మాసే నవమదినాంకः. తప్పు. అద్య సెప్టెంబర్ మాసే ద్వితీయదినాంకः. నవమ इति मासस्य संख्या. सेप्टेम्बर् मासः नवममासः भवति. जनवरितः आरभ्य गणयामः चेत् सेप्टेम्बर् मासः नवममासः भवति. सेप्टेम्बर् मासे द्वितीयदिनाङ्कः. एकं श्लोकं पठामः. मणिना वलयः वलयेन मणिः मणिना वलयेन विभाति करः कविना च विभुः विभुना च कविः कविना विभुना च विभाति सभा. मणिना वलयः वलयेन मणिः मणिना वलयेन विभाति करः कविना विभुः विभुना च कविः कविना विभुना च विभाति सभा. మణినా వలయేన కవినా చ విభుః విభునా చ కవి. ఇక్కడ తప్పు వచ్చింది, సరే దిద్దుకుందాం మళ్ళీ ఒకసారి. కవినా చ విభుః, చకారం పడాలి అక్కడ, అప్పుడే సరిపోతుంది. మణినా వలయః వలయేన మణిః మణినా వలయేన విభాతి కరః కవినా చ విభుః విభునా చ కవిః కవినా విభునా చ విభాతి సభా. ఇది సగణములు, 4 సగణములు. త్రోటకం ఇహ తోటకం అంబుదిశై, ఇహ తోటకం అంబుదిశై. 4 గణములు, 4 సగణములు ఉంటే దాన్ని తోటక వృత్తము అంటాం. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో. ఇవన్నీ కూడా కమలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకటశై లపతే. అన్నీ సగణములే, 4 సగణములు. పాఠానికి ఒక పాదానికి 4 సగణములు ఉంటే దాన్ని తోటక వృత్తము అంటారు. కొందరు తోటకం అంటారు, కొందరు త్రోటకము అంటారు. తోటక వృత్తంలో ఉన్నటువంటిది ఇక్కడ అక్షరం తప్పు రాశాను. కవినాచ విభూహు ఉండాలి, అక్కడ చకారం పడింది, తర్వాత దిద్దుకుంటాం మళ్ళీ. అంటే ఈ శ్లోకంలో మణినా వలయ వలయేన మణిః మణినా వలయేన విభాతి కరః కవినా చ విభుర్విభునా చ కవిః కవినా విభునా చ విభాతి కరః. మణినా వలయః, మణితో వలయం ప్రకాశం. వలయం అంటే కంకణం, చేతికి పెట్టినదాన్ని కంకణాన్ని వలయము అంటారు. గుండ్రంగా ఉంటుంది కాబట్టి వలయము. వలయము అంటే గుండ్రంగా ఉండేది. చేతికి పెట్టిన కంకణాన్ని వలయము అంటారు. అది దేంతో ప్రకాశిస్తుంది? మణి ఉంటే ప్రకాశిస్తుంది. ఉత్తి కంకణం ఉంటే, బంగారం ముద్ద ఉంటే ప్రకాశించదు. దానికి ఒక చిన్న మణి తగిలిస్తే, చిన్నది మణి పెట్టినా కలిపినా సరే అది ప్రకాశం ఎక్కువ వస్తుందిట. అయితే ఈ మణి ఎందుకు ప్రకాశిస్తుందయా? మణి దేనివల్ల ప్రకాశిస్తుంది? మణి అంటే వలయేన మణి. ఉత్తి మణిని మనం పెట్టుకోలేము, చేతికి కట్టుకోలేము ఎక్కడ. దానికి ఒక బంగారు కంకణం కావాలి, దాంట్లో పెడితే దీని ప్రకాశం ఎక్కువ అవుతుంది. అంటే వలయమునకు కంకణానికి మణి అలంకారం అవుతుంది. ఆ మణికి స్థానంగా ఆధారంగా ఉండి ఒక కంకణం అలంకారం అవుతుంది. మణికి కంకణము, కంకణానికి మణి, అది చెప్పాడు. మణినా వలయ, మణిచేత వలయము. వలయేన మణి, తృతీయ భక్తి. వలయేన మణి, వలయంతో మణి. మణినా వలయేన చ విభాతి కరః
మణినా వలయేన విభాతి కరహ. ఈ మణి వలయము ఈ రెండు ఉంటే కరహ అంటే చేయి విభాతి ప్రకాశిస్తుందిట. మణి ఉంటే వలయం ప్రకాశిస్తుంది, కంకణం ప్రకాశిస్తుంది. కంకణం ఉంటే ఆధారంగా మణి ప్రకాశిస్తుంది. ఈ మణి వలయము రెండు ఉంటే అంటే మణి ఉన్న కంకణం చేతికి ఉంటే ఆ చేయి ప్రకాశిస్తుంది. అంటే చేతికి మణయానికి ఆధారం ఉండాలి కదా. మణికి ఆధారము వలయం అవుతుంది. ఈ వలయానికి కూడా ఆధారము, మణి కలిగిన వలయానికి ఆధారం ఏంటి? చెయ్యి. నేల మీద పడేసేది ఉంటుంది, దానికి గుర్తుండదు కదా, దానికి గౌరవం కనపడదు కదా. ఏ డబ్బాలో పడేస్తాను, నా మేడం ఏం పడేస్తాను, నేను ఇప్పుడు అనుకున్నట్టుగా ఇది వీటిని ఏమంటారు, లాకర్లో పెట్టేసి ఉండే దాని ప్రకాశం ఉంది ఎవరికను ఏం లేదు. చేతికి పెట్టుకుంటేనే అందం. చేతికి పెట్టుకున్నప్పుడు చెయ్యి అందం. చేతికి అవి అందంగా ఉంటాయి. అవి ఉండేందుకు ఆధారమైనది చెయ్యి ఉంది కాబట్టి అవి అందంగానే ఉంటాయి. చేతికి అవి ఆధారము, వాటికి చెయ్యి ఆధారము, అందం. అలాగనమాట. తర్వాత కవినా, ఇలాగ చెప్పారు. కవినా చ విభు, కవినా చ కవితో కూడా, విభు మహారాజు ప్రకాశిస్తుంటాడు. విభు అంటే అధికారి, అందం పోని. మహారాజు అధికారి, నాయకుడు ఎవడైతే వాడు కవి చేత ప్రకాశిస్తుంటాడు. కవులు సభలో ఉంటే తను అంటే మహారాజు సభలో కృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు అని. అష్టదిగ్గజాలు ఉన్నారు కాబట్టి కృష్ణదేవరాయలకు పేరు వచ్చింది అని. అలాగే కాళిదాసాది కవులు ఉన్నారు కాబట్టి విక్రమార్కుని పేరు వచ్చింది, నవరత్నాలు ఉన్నారని చెప్పి. విభునా చ కవి, విభు చేత పండితుని కవి చేత రాజు మహారాజు చేత కవి కూడా ప్రకాశిస్తాడు. శ్రీనాథుడు ప్రకాశించాడంటే ఎక్కడున్నాడయ్యా అంటే మన వాళ్ళ యొక్క మహారాజుల దగ్గర ఉన్నాడు, రెడ్డి రాజుల దగ్గర ఉన్నాడు, పురాల వేమారెడ్డి వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాడు కదా. పైన చెప్పుకున్నాడు కదా, ఏం చెప్పుకున్నాడు ఆయన? అదే శ్రీనాథుడు వాళ్ళందరూ పోయారయ్యా అని చెప్పి ఏంటిది కాశికా విశ్వేశు కలిసి వేమారెడ్డి రత్నాంబరములేరాయడిచ్చు అని చెప్పి, రంభగూడి తెనుగురాయ రహత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు అని, విస్సన్న స్వర్గస్థుడయ్యే విస్సన్న మంత్రి మరి హేమపాత్రాన్నమెవ్వని పంక్తి కలదు, కైలాసగిరి పండి మైలారు విభుడేగి దినవత్సమే రాజు తెప్పగలడు, భాస్కరుడు మున్నదేవుని పాలి కరిగే అని వీళ్ళంతమంది దగ్గర ఆయన ఎవరి దగ్గర ఉన్నాడో, ఏ రాజుల దగ్గర సేవించాడో ఆ రాజుల విశేషాలన్నీ మనకు చెప్తున్నాడు. అంటే కవులేమో కవుల వలన రాజులు ప్రకాశిస్తుంటారు, రాజుల వలన కవులు ప్రకాశిస్తుంటారు. కవినా విభునా చ విభాతి సభ, కవితోనూ విభునితోనూ కలిస్తే సభ ప్రకాశిస్తుంది. వాళ్ళంతమంది సభలో కూర్చుంటే, ఒక కవులు మా పండితులు కూర్చుంటే, ఆస్థాన పండితుల సభలో కూర్చుంటే ఆ సభ వెలుగుతూ ఉంటుంది. అంటే కవికి రాజు ఉండాలి, రాజుకి సభ ఉండాలి, రాజుకి కవి ఉండాలి, కవికి రాజుకి కలిపి సభ ఉండాలి. అంటే సభకి కవి ఉండాలి, సభకి రాజు ఉండాలి. అంటే ఇవన్నీ పరస్పర సంబద్ధాలు అన్నమాట. ఇవన్నీ కూడా పరస్పర సంబద్ధాలు. ఒకదాంతో ఒకదాంట్లో ఏది పోయినా సరే సభ, కవి లేని సభ అందంగా ఉండదు, రాజు లేని సభ అందంగా ఉండదు, కవి లేని రాజు అందంగా ఉండడు, రాజు లేని కవి ఉండడు, వీరిద్దరు లేని సభ కూడా ఉండకూడదు. ఉన్నా బాగుండదు, గౌరవం లేదు అక్కడ దానికి. కనుక ఇవన్నీ కూడా అంటే సమాజంలో ప్రతి ఒక్కటి ఇంకొకరి మీద ఆధారపడి ఉండేదే అని చెప్పడం ఇందులో లక్ష్యం. కవి నేను విర్రవేయకూడదు, మహాకవి నేను విర్రవేయకూడదు, అతనికి ఆధారం కావాలి. మహారాజు నేను గొప్పవాడిని ఐశ్వర్యవంతుడని నేను అందరిని చేస్తుంటే అనుకోకూడదు, అతడు కవులను పోషిస్తూ ఉండాలి. కవులను పోషిస్తుంటేనే మహారాజు గారు. మహారాజుకి కవులకు ఇద్దరు కూడా కలిపి సభ, ఉత్తమమైన సభ పేరు చెప్పుకుని భువన విజయము ఆయన సభ పేరు పెట్టుకున్నాడు ఆయన. కృష్ణదేవరాయలు గారు అతనికి సభ పేరు భువన విజయము అని చెప్పారు. మహేంద్రుడి సభ పేరు సుధర్మ దేవసభ, దాని పేరు దేవసభ అని, సుధర్మ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. సుధర్మ, ధర్మాన్ని ప్రతిష్ఠించేది ఏంటండి. అందులో ఒక కవులు, ఒక గాయకులు, ఒక నటులు, మరి నాట్యమణులు, నాట్య శిఖామణులు, ఇంతమంది అందులో నృత్య కళాకారులు ఇంతమంది సభలో ఉంటారు. పెద్దవాళ్ళు పండితులందరూ కూడా వీళ్ళందరూ ఉండేటువంటి సభ. కనుక సభ అంటే ఒకసారి చెప్పారు ఒక ఆయన, నసా సభ యత్ర నసంతి వృద్ధా. సరే, సభ అంటే వృద్ధులు ఉండాలి, పండితులు ఉండాలని చెప్పేది. ఇక్కడ మనం ఇంతవరకు తీసుకుందాం. మణినా మణినా వలయ వలయేన మణి, మణినా వలయేన విభాతి కర, కవినా చ విభు, విభునా చ కవి,
కవినా విభునా చ విభాతి సభా. కాబట్టి ఇది మనం కవికి ఆధారము. కవి ప్రకాశించాలంటే 10 మందిలో పొందాలంటే చెప్తారు కదా, ఆధారం లేకుండా కవిత వనిత లత నశోభతే అంటే బట్టి ఏదో చెప్పారు, మర్చిపోయాను. ఆధారం లేకుండా కవిత వనిత లత. కవితము ఒకటి, కవిత్వం చెప్పేటంటే వనిత స్త్రీ ఒకటి, లత. వీటికి ఏదో ఒక ఆధారం లేకుండా అవి ప్రకాశించవు అని అంటారు. కవిత్వం చెప్పే కవికి ఎవరు ఆధారం ఉండాలి, మహారాజు దగ్గర, లేకపోతే ఒక సభలోనో, లేకపోతే సభని పోషించేటువంటి వాళ్ళు, లేకపోతే సభలో పెట్టేదని ఒక గ్రూప్ లాగా పెట్టి దాంట్లో 10 మంది మీ కవిత్వాలు చెప్పండి అయ్యా అనేటువంటి వాళ్ళు. మనకుంది ఏంటది, ఏదో ఈ లహరి కవిత లహరిలను, లేకపోతే పండగలను ఏదో రకరకాలుగా పేరు పెట్టి పద్యాల హేళాను, ఇలా భువన విజయమను ఏవో పెట్టుకుంటూ ఉంటారు పేర్లు, చిన్న ఒక సభల్లాగా పెట్టుకుని అందులో ఈ పద్యాలు రాస్తుంటారు. ఆ పద్యాలు వినేవాళ్ళు ఉంటారు. విని బళ అంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది, సరదాగా వస్తుంటారు. అందులో దోషాలు గుణాలు చర్చించబడుతూ ఉంటాయి. చాలా బాగుందని, ఇక్కడ ఈ పదం ఉంటే బాగుంటుందని. ఇలాగా కవికి ఆధారం ఉండాలి. ఆ ఆధారాన్ని కూడా కవి ఉండాలి. అక్కడ ఉంటేనే ఆధారం కూడా గౌరవంగా ఉంటుంది. ఒక గ్రూప్ పెట్టామంటే ఆ గ్రూపులో 10 మంది పండితులు ఉంటే ఆ గ్రూపుకి అందంగా ఉంటుంది. కనుక ఇది పరస్పరము సంబద్ధములు. ఏ ఒక్కడు వ్యక్తిగతంగా దీనివల్ల ఏం చేసుకోవాలి, మనము వ్యక్తిగతంగా ఎవడు ప్రభావితులు కాలేడు. నేను ఒక్కడనే గొప్పవాడిని కూడా చాలా పొరపాటు. నాకు ఆధారం ఉండాలి, వాళ్ళకి నేను ఆధారం. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత అన్నాడు భగవద్గీతలో. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతున. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వహ. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సిత. దేవతలను మనం దేవతలను ఆనందింపజేసేందుకు మనం యజ్ఞయాగాదులు చేస్తాం. ఈ యజ్ఞయాగాదుల వల్ల దేవతలు ఆనందిస్తారు. వాళ్ళు మనకి సుభిక్షమైన చక్కరైనటువంటి వర్షాలు కురిపిస్తారు, మనం ఆనందిస్తాం. పంట పండి అంటే దేవతల్ని మనం సంతోషపెడితే దేవతలు మనం సంతోషపెడతాడు. పరస్పరం భావయంత. వీళ్ళని వీళ్ళని గౌరవించుకుంటుంటే మొత్తం సమాజం బాగుపడుతుంది. అలాగే కవులని పోషించే వాళ్ళు ఉండాలి, పోషించే వాళ్ళ దగ్గర కవులు వెళ్ళాలి. ఈ రెండు కలిపి సభలో ఉండాలి. ఇది ఒక చక్కనైనటువంటి ఒక సంపుటి. కవి, ప్రభువు, సభ, అలాగే మణి, వలయము, చేయి, ఈ మూడు ఒక సంపుటి. శుభం భవతు. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.